ప్రధాన దుకాణాలకు అనుబంధంగా 30 వరకు బెల్ట్ షాపుల్ని నిర్వహించేవి. కొన్ని చోట్ల రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులే ప్రత్యక్షంగా మద్యం సిండికేట్లు నిర్వహిస్తే, మరికొన్న చోట్ల మద్యం వ్యాపారులు రాజకీయాల్ని శాసించే స్థాయికి ఎదిగారు. 2019లో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే నాటికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 563 ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండేవి. అప్పటికి ఉమ్మడి జిల్లాలో ఏటా మద్యం విక్రయాలు 800 కోట్ల వరకు సాగేవి. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే నిర్వహించింది. వినియోగదారులు కోరిన బ్రాండ్లను మాత్రం సరఫరా చేయలేదు. పైగా అంతకుముందు ధరలతో పోలిస్తే ఒకేసారి 200 నుంచి 300 వరకు పెంచేసింది. దీంతో ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏటా మద్యం అమ్మకాలు 1900 కోట్లకు చేరుకున్నాయి. గత ప్రభుత్వానికి భారీ ఎత్తున ఆర్థిక వనరుల్ని సమకూర్చింది ఈ మద్యం వ్యాపారమే. అదే సమయంలో మధ్యవర్తులకు, అప్పటి అధికార పార్టీ నాయకులకు కూడా ఈ వ్యాపారం ద్వారా 100 కోట్లు ముడుపులందాయి. చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించినప్పటికీ ధరల్ని సవరించే అవకాశం కనిపించడం లేదు. మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వం నిర్వహించడం సరికాదని ఇప్పటికే చంద్రబాబు తేల్చేశారు. ఇది పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో జరగాల్సిన వ్యాపారంగా స్పష్టం చేశారు. పెరిగిన ధరలు, అందుబాటులోకి వచ్చిన వివిధ రకాల బ్రాండ్ల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో మద్యం వ్యాపారం ఈసారి ఏటా 2000 కోట్లకు పైగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ముందస్తుగానే మద్యం దుకాణాలు పొందేందుకు పలువురు పోటీ పడుతున్నారు. ఇందుకోసం గతంలో మద్యం వ్యాపారం నిర్వహించిన వారంతా తిరిగి సిండికేట్లుగా రూపుదిద్దుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల ఆశీస్సుల కోసం వెంపర్లాడుతున్నారు. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులే పరోక్షంగా సిండికేట్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సిండికేట్ ద్వారా బహిరంగ వేలంలో దుకాణాలు పొంది మద్యం వ్యాపారాన్ని గుప్పెట్టు పెట్టాలని అభిలాషిస్తున్నారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా మద్యం సిండికేట్ల ద్వారా గతంలో భారీ ఆదాయం సమకూరేది. ఈ వ్యాపారాన్ని ప్రభుత్వమే గత 5 ఏళ్లు నిర్వహించినప్పటికీ నగదు అమ్మకాలు మినహా ఆన్లైన్ పేమెంట్లను అంగీకరించలేదు. ఇలా సమకూర్చిన నగదులో కొంత భాగాన్ని స్థానిక ప్రజాప్రతినిధులకి అందించారన్న విమర్శలున్నాయి. ఎక్కువ భాగం గత ప్రభుత్వంలోని పెద్దలకు చేరింది. అయినా ప్రభుత్వానికి భారీగానే ఆదాయం సమకూరింది. గత 5 ఏళ్లు ప్రజాప్రతినిధులు ఎవరికి మద్యం వ్యాపారం ప్రత్యక్షంగా చేసే వెసులుబాటు లేక వీరంతా ప్రకృతి వనరులపై విరుచుకుపడ్డారు. ఇసుక, మట్టి, ఖనిజాలని దోచేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకృతి వనరుల దోపిడీని అరికట్టే ప్రయత్నం మొదలుపెట్టింది. దీంతో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులకు ప్రధాన ఆదాయ వనరుగా మద్య వ్యాపారం మారనుంది.